హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్లో పూరి కుర్మా రెండు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మనం పూరి కోసం ముందు పిండి కలుపుకోవాలి. చూడండి, ఇది లూజ్ గోధుమ పిండి. పూరి కోసం ప్యాకెట్ గోధుమ పిండి కంటే లూజ్ గోధుమ పిండి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పూరి పిండిలో ఆయిల్ ఒక్కటే వేస్తాం మేము. మా సైడు హోటల్స్లో కూడా పూరీ పిండిలో సాల్ట్ వేయరు, అందుకని నేను సాల్ట్ వేయలేదు. మీకు ఏదన్నా వేసుకోవాలనిపిస్తే సాల్ట్ మనం చపాతీకి వేసినట్టు ఎక్కువ కాకుండా కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. మేమైతే సాల్ట్ వేయము. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తాన్ని పిండికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. చూడండి, మనం పూరీ కోసం పిండిని ఇలా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్టు కలిపి పెట్టుకోవాలి. మనం పూరీ పిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టేసి ఈ పిండి నానేలోపు మనం పూరీ కూర చేసుకుందాము. ఇప్పుడు మనం పూరీ కూర చేసుకోవడానికి కడాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు కొద్దిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి, పూరీ కూరకి ఇలా పొడవుగా కోసుకోవాలి ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఉల్లిపాయ ముక్కలతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ పోసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు ఉడికేలోపు మనం పూరీ కూరలో శనగపిండి వాటర్ పోసుకోవాలి కదా, శనగపిండిని కలుపుకుందాము. చూడండి, ఇలా కొద్దిగా శనగపిండి తీసుకోవాలి. ఈ స్పూన్తో నేను ఒక 5-6 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. నేను చేసే పూరీ కూర క్వాంటిటీ ఒక 1/2 కేజీ వరకు ఉంటుంది. ఈ క్వాంటిటీకి ఈ 5-6 స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, శనగపిండి వాటర్ని ఇలా పల్చగా కలిపి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఒకసారి కూరను చూసుకుందాము. ఒకసారి ఈ కూరను చూసుకుంటే మనం పోసిన వాటర్ ఇలా దగ్గర పడి ఉంటాయి. ఇప్పుడు ఒక బంగాళదుంప ముక్కను చూసి ఇలా ఒత్తి చూస్తే మెత్తగా ఉడికి ఉంటుంది. ఇలా ఉంటే మనకి ఇంకా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ పోసుకోవాలి. శనగపిండి వాటర్ పోసిన తర్వాత ఉండలేం లేకుండా కలుపుకోవాలి. శనగపిండి వాటర్ మొత్తం ఇలా పూరీ కూరలో కలిసిపోయిన తర్వాత ఇవి బఠానీ నేను ముందే ఉడకబెట్టి పెట్టాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. మీరు గ్రీన్ కలర్ బఠానీ తీసుకుంటే ఉల్లిపాయలతో పాటు వేసుకోవచ్చు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా కలిపేసుకుంటే ఇంకా మన పూరీ కూర రెడీ అయినట్లే. చూడండి, పూరీ కూర ఇలా ఉంటుంది. ఇలా ఉంటే పూరీ కూరకి కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే సరిపోతుంది. పూరీ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇంకా పూరీ చేసుకోవటమే. చూడండి, నేను ఇక్కడ పూరీ చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగేలోపు మనం ఒకసారి ఇందాక కలిపి పెట్టిన పిండిని చూసుకుందాము. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ పిండిని మరొకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుందాము. పూరి చేసుకోవడానికి ఉండ సైజు చూడండి, ఇలా చిన్న ఉండ సరిపోతుంది. ఇలాగే పిండి మొత్తాన్ని ఉండలు చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పూరీని రుద్ది పెట్టుకుందాము. చూడండి ఒక పూరి ఉండని పెట్టుకొని కొద్దిగా మైదా జల్లుకోవాలి. మనం పూరి రుద్దుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పూరీని మడత పడనివ్వకూడదు, మడత పడితే పూరి పొంగదు. మడత పడకుండా జాగ్రత్తగా పూరీని రుద్దుకోవాలి. ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత పూరీని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత పూరీని ఇలా ఆయిల్లోకి ముంచాలి. తర్వాత ఇలా సైడ్ నుంచి పూరీ మీదకి ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే పూరీ బాగా పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో పూరీ. ఇలా రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీయాలి. చూడండి పూరీ ఎంత బాగా పొంగిందో కదా. ఇంకొక పూరీ వేసి చూపిస్తాను. చూడండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీని వేసుకోవాలి. పూరీని వేసిన వెంటనే ఇలా గెంటతో లోపలికి నొక్కాలి. తర్వాత సైడ్ నుంచి ఆయిల్ వేసుకోవాలి పూరీ మీద. తర్వాత రెండో సైడ్కి తిప్పుకొని కాల్చుకోవాలి. పూరీని ఇలా కాల్చుకుంటే పూరీలు బాగా పొంగుతాయి. ఇంకంతే మన పూరీ కూర రెడీ అయినట్లే. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్తో పూరీని ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.